పోషణ్ అభియాన్లో భాగంగా సిద్దిపేట జిల్లా కొండపాక మండలం మరపడక గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో పోషణ మాస కార్యక్రమాన్ని పండగ వాతావరణంలో నిర్వహించారు। ఈ కార్యక్రమానికి మండల ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, అంగన్వాడీ సూపర్వైజర్ ఇందిరా, పంచాయతీ కార్యదర్శి పద్మాలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు। ఈ సందర్భంగా గర్భవతులకు శ్రీమంతం, చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమాలు నిర్వహించారు। అలాగే క్లస్టర్లోని అంగన్వాడీ టీచర్లు ఒక్కొక్కరు తయారు చేసిన పోషకాహారాలను అందరికీ ఇచ్చి అవగాహన కల్పించారు। అనంతరం వారు మాట్లాడుతూ రక్తహీనత లేని సమాజాన్ని తయారు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం అందిస్తుందన్నారు। గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు ఈ కేంద్రాల ద్వారా అందజేస్తున్న పౌష్టికాహారాన్ని తీసుకోవాలని సూచించారు। ఈ కార్యక్రమంలో అంగన్వాడీ ఉద్యోగులు పాల్గొన్నారు। ఈ ప్రోగ్రాంలో ముఖ్యంగా వాటికి పోషణ సంబంధించిన పౌష్టికాహారం గురించి వారికి అందరికీ తెలియజేయడం జరిగింది। అలాగే ఏ సీజన్లో వచ్చే ఫుడ్, ఆకుకూరలు కానీ, కాయగూరలు కానీ, పండ్లు కానీ, పలహారాలు కానీ ఆ సీజన్లో తిని వాళ్ళు ఆరోగ్యంగా ఉండి పిల్లలను కూడా ఆరోగ్యవంతులుగా చేయాలని ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది ఈ దుద్యాడ మన మరపడ గ్రామంలో। కావున దయచేసి అందరికీ సూచనలు కూడా ఇవ్వడం జరిగింది। ప్రతి వారం ఏమేమి తినాలో అవి కూడా చెప్పడం జరిగింది। అట్లాగే అంగన్వాడీ ఆయాలు కానీ, టీచర్లు కానీ ప్రతి ఇంటికి చెప్పి వాళ్ళకి పోషణ గురించి చెప్పి ఆరోగ్యంగా ఉండాలని, పలు రకాలైన కూరగాయలు, ఆకుకూరలు తినాలని చెప్పాల్సిన ఆదేశం చేయించారు। ఈ పోషణ మాసం గురించి మేము ప్రతి సంవత్సరము సెప్టెంబర్ మాసంలో 1 నుంచి 30 రోజుల వరకు రోజుకొక విధంగా మేము ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాము। దీనికి ప్రతి తల్లికి, పిల్లలకు అందరికీ పోషకాలు అందేలా ఆకుకూరలు తినాలని, మరియు ఏ సీజన్లో దొరికే ఫ్రూట్స్ కూడా మనం కాస్ట్గా కాకుండా మనకు తక్కువ ఖర్చుతో ఉన్న ఫ్రూట్స్ తినాలని వాళ్లకు చెప్పడం జరిగింది। ఆకుకూరలు, మొలకెత్తిన విత్తనాలు, వాటికి సంబంధించిన ఆహారాలు తినాలని మేము ప్రతి ఒక్క తల్లులకు, పిల్లలకు చెప్పడం జరిగింది। ఈ ప్రోగ్రామ్ను మేము చాలా సక్సెస్ఫుల్గా చేసినాము। దీనికి తల్లులు కూడా చాలామంది స్పందించి మేము అన్ని పోషకాహారము తింటామని వాళ్ళు కూడా ఎంతో సంతోషంగా చెప్పినారు। ఇందులో భాగంగా తల్లులకు శ్రీమంతాలు చేయడం జరిగింది।